నువ్వు ఇంకా బతికున్నావంటే కారణం దేవుడికి నీ మీద కృప ఉంది. దేవుడు నిన్ను ఇంకా ప్రశ్నించట్లేదంటే అర్థం దేవుడికి నీ మీద కృప ఉంది. ఇందాకే ఒక బైబిల్ స్టడీ నుండి వస్తా ఉన్నాను. బైబిల్ స్టడీలో ఒక ఆయన ఇచ్చినటువంటి జవాబు నాకు భలే అనిపించింది. ఏమన్నాడు తెలుసా? అబ్రహాము శారా విషయం అబద్ధం ఆడాడు, కరెక్టే, అబద్ధం ఆడాడు. ఆ అబద్ధాన్ని దేవుడు అంగీకరించినట్లు ఎక్కడైనా ఉందా? లేదు. మౌనంగా ఉన్నాడు దేవుడు, మౌనంగా ఉన్నాడు. అది బాధ కలిగించిందేమో, కోపం కలిగించిందేమో, అలా దిగమింగుకొని ఉన్నాడేమో. ఒకవేళ దేవుడు కోపగించుకున్నట్లయితే ఆ దినాన్న అబ్రాహాము చంపేసి ఉండేవాడేమో. చంపలేదాయన. ఒకవేళ దేవుడు అబద్ధాన్ని సబాష్ అని ఒప్పుకున్నట్లయితే పవిత్రత లేనోడవుతాడు. కానీ ఆయన మౌనంగా అయిపోయాడు. ఎందుకో తెలుసా? ఆయన కృప కోపాన్ని